ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము 12వ సర్గము. అశ్వమేధ యాగమునకు ఏర్పాట్లు చేయుటకై దశరథుని ఆదేశము. ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చిన పిమ్మట చాలా కాలమునకు మనోహరమైన ఒకానొక వసంత ఋతువు ప్రారంభమున చైత్ర శుద్ధ పూర్ణమి నాడు దశరథ మహారాజు అశ్వమేధ యాగంను ప్రారంభించుటకై సంకల్పించెను. పిమ్మట దశరథ మహారాజు దివ్య తేజశాలి అయిన ఋష్యశృంగ మహామునికి శిరసా ప్రణామమిల్లి ఆయన అనుగ్రహంను పొందెను. పుత్ర సంతాన ప్రాప్తి ద్వారా వంశాభివృద్ధి కొరకై అంటే చేయుటకు యజ్ఞమునకు ప్రధాన ఋత్విజునిగా ఉండుటకై ఆయనను అభ్యర్థించెను. ఋత్విజునిగా అభ్యర్థింపబడిన ఋష్యశృంగుడు అందులకు సమ్మతించెను. యజ్ఞ ద్రవ్యములను సిద్ధము చేయింపుడు, యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు అని రాజుతో పలికెను. అంతటా దశరథుడు మంత్రిముఖ్యులైన సుమంత్రుని ఇట్లు ఆదేశించెను. సుమంత్ర, వేద పండితులను ఋత్విజులను అయిన సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహితుడైన వశిష్ఠుని అట్లే తదితర ద్విజోత్తములను శీఘ్రముగా వెంటగుని రమ్ము. అనంతరము శ్రీగమనుడైన సుమంత్రుడు త్వరగా వెళ్లి వేద పారంగతులైన ఆ బ్రాహ్మణోత్తములను అందరినీ వెంటబెట్టుకుని వచ్చెను. ధర్మాత్ముడైన దశరథ మహారాజు వారిని పూజించి ధర్మార్థ సాధనకు ఉపయుక్తములగు మధుర వచనములను పలికెను. పుత్రుల కొరకై తపనతో తహతలాడుచున్న నాకు మనశ్శాంతియే కరువైనది. అందులకై అశ్వమేధ యాగమును చేయుటకు సంకల్పించి తిని ఆ యజ్ఞంను విధి విధానముగా చేయగోరుచున్నాను. ఋష్యశృంగుని ప్రభావము చేత నా కోరిక సిద్ధించును. పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరూ రాజు పలికిన మాటలను విని బాగు అని అభినందించిరి. ఋష్యశృంగుడు మొదలగు విప్రులు రాజుగారితో యాగంనకు అవసరమైన వస్తువులను తెప్పింపుడు, యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు, పుత్రప్రాప్తికై అశ్వమేధ యాగంను చేయవలెనను సత్సంకల్పము నీకు కలిగినందువలన అమిత పరాక్రమశాలులైన 4 కుమారులను నీవు పొందగలవు అని సాదరముగా పలికిరి. బ్రాహ్మణులు పలికిన ఈ మాటలను విని దశరథుడు మిక్కిలి సంతోషించెను. పిమ్మట మహారాజు ఆనందముతో మంత్రులను ఉద్దేశించి ఈ శుభవచనములను పలికెను. గురువుల ఆదేశము ప్రకారము యజ్ఞ సామగ్రిని తెప్పింపుడు. 4 ఋత్విజులు ముందు సాగిపోవచ్చుండగా సమర్థులైన 400 మంది యోధుల రక్షణలో యజ్ఞహయమును విడిచిపెట్టుడు. సరియు నదికి ఉత్తర తీరమున యజ్ఞ భూమిని సిద్ధపరచుడు. క్రమము తప్పకుండా శాస్త్రోక్తముగా విఘ్న నివారకములైన శాంతి కర్మలను జరిపింపుడు. ఈ అశ్వమేధ మహాయజ్ఞమును అనుసరించుటలో కష్టములు గాని అపచారములు గాని సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందరును ఈ యజ్ఞమును చేయుటకు పూనుకొని ఉండడి వారే. విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు యజ్ఞ కార్యమునందలి దోషములను వెదుకుచుందురు. వారు యజ్ఞమును భంగపరచుటకు ప్రయత్నించుచుందురు. యజ్ఞమునకు విఘ్నము కలిగినచో వెంటనే కర్త నశించును. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపములు దోషములు లేకుండా యథావిధిగా పరిసమాప్తమగునట్లు చూడుడు. కార్యనిర్వహణము నందు మీరు మిక్కిలి సమర్థులు కదా. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞను విని ప్రభువులు ఆదేశించినట్లే అని ఆయనను ప్రశంసించుతూ తదాజ్ఞలను నిర్వర్తించిరి. ఆ బ్రాహ్మణోత్తములందరూ ధర్మజ్ఞుడైన మహారాజును కొనియాడిరి. ఆయన అనుజ్ఞను గైకొని వారు అందరూ తమ తమ నివాసములకేగిరి. విప్రులందరూ వెళ్లిన పిమ్మట మిక్కిలి తేజశాలి అయిన దశరథుడు మంత్రులందరినీ పంపివేచి తాను తన ప్రాసాదమునకు వెళ్ళెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 12 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 12వ సర్గము సమాప్తము. 13వ సర్గము. అశ్వమేధ యాగమునకు సన్నాహములు. దశరథుడు సపరివారముగా యజ్ఞశాలలో ప్రవేశించి దీక్షను గైకొనుట. యజ్ఞాశ్వమును వదిలిన 1 సంవత్సరము తరువాత మరల వసంత ఋతు ప్రారంభమాయెను. అంతవరకును యజ్ఞమునకు ముందు నిర్వహింపవలసిన విధులన్నిటినీ దశరథుడు పూర్తి చేసెను.
పిమ్మట కార్యదక్షుడైన ఆ మహారాజు సంతానార్థము యజ్ఞము చేయుటకై యాగశాలలో ప్రవేశించెను. అంటే ఇక్కడ విధులన్నిటినీ అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, దీక్షకు దిగిన మొదటి చైత్ర పూర్ణమి నాడు సాంగ్రహణయిష్టి నిర్వహింపబడును. మరునాడు బ్రహ్మ ఉదన మేధ్యాశ్వ బంధన స్నాపన ప్రోక్షణ విమోచనాది కృత్యములు నలుగురు ఋత్విజులచే ఆచరింపబడును. పిమ్మట నిత్యము సావిత్ర్యాది కర్మలు అనుష్ఠింపబడుచుండును. ఆ రాజు వశిష్ఠ మహర్షికి అభివాదనము నర్చి విధి విధానముగా ఆయనకు పూజలు సలిపెను. పిమ్మట ఆ విప్రోత్తమునితో సవినయముగా ఇట్లు పలికెను: ఓ బ్రహ్మర్షి, మాకు సంతానమును ప్రసాదించునట్టి యజ్ఞమును విద్యుక్తముగా నిర్వహింపజేయుడు. రాక్షసులచే విఘ్నములు కలుగకుండునట్లుగా ఎట్టి లోపము లేకుండునట్లుగా చూడగలరు. పూజ్యులైన మీరు మాకు ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషులు, ఋషిసత్తములు, అంతేకాదు పరమగురువులు. కావున ఈ యజ్ఞ నిర్వహణ భారము అంతయును మీదే. అంతటా ఆ వశిష్ఠ మహాముని రాజుతో, అట్లే మీరు కోరిన రీతిగానే యజ్ఞ కార్యములన్నిటినీ నిర్వహించెదను అని నుడివెను. పిమ్మట వశిష్ఠుడు యజ్ఞకర్మలయందు రాజుచే నియుక్తులైన బ్రాహ్మణోత్తములను, వాస్తుశాస్త్రం నందు సమర్థులైన వారిని, ధార్మికోత్తములైన పెద్దలను, యజ్ఞ పరిసమాప్తి వరకు కార్యనిర్వహణలో నిమగ్నులై ఉండు వారిని, ఇటుకలు మున్నగు వాటిని సిద్ధపరచు వారిని, శృవాది ఉపకరణములను చేయు వడ్రంగులను, బావులను త్రవ్వు వారిని, లేఖకులను, శిల్పులను, చిత్రకారులను, రసభావములను చక్కగా అభినయించు నటులను, నర్తకులను, సచ్చరిత్ర గల శాస్త్రజ్ఞులను, శాస్త్రములలోనూ అనుభవమునందును ఆరితేరిన వారిని పిలిపించి వారితో ఇట్లనెను: మీరందరూ రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞ కార్యములలో నిమగ్నులు కండు. వేల కొలది ఇటుకలను వెంటనే తెప్పింపుడు. యజ్ఞమునకు వచ్చేడి రాజులకై మిక్కిలి ఎత్తైన విశాలమైన భవనములను నిర్మింపుడు. బ్రాహ్మణులకై వందల కొలది చక్కని గృహములను ఏర్పరచుడు. అవి గాలులకును వానలకును తట్టుకొనున్నట్లు దృఢముగా ఉండవలెను. అందు వివిధములైన భక్షాన్న పానములను సమకూర్చుడు. అట్లే పురజనులకును జానపదులకును నివాసయోగ్యములైన గృహములను నిర్మించి అనేక విధములైన తినుబండారములను, సర్వసౌకర్యములను విస్తారముగా సమకూర్పవలెను. ఏమాత్రము అనాదరణమును చూపక మర్యాదగా వారికి భోజన సత్కారములను చేయవలెను. అన్ని వర్ణముల వారికి తగు విధముగా ఆదర సత్కారములను చేయవలెను. కామక్రోధములకు లోనై ఎవరిని చిన్నబుచ్చరాదు. యజ్ఞమునకు సంబంధించిన పనులలో నిరతులైన శిల్పులను, తదితరులను వయస్సును, అర్హతను పాటించుచు గౌరవింపవలెను. వారినందరినీ ధనముతో, మృష్టాన్న భోజనములతో సంతృప్తిపరచవలెను. అన్ని కార్యములను చక్కగా అనుష్ఠింపవలెను. ఏ విషయం నందును ఎట్టి లోపము రారాదు. మరొక్క మాట, ఈ పనులను అన్నింటినీ మీరందరూ నిండు మనస్సుతో, ప్రేమతో ఆచరింపుడు. వారందరూ కలిసి ముక్తకంఠముతో వశిష్ఠునితో ఇట్లు పలికిరి: ఇంతవరకును ఎట్టి లోటును రానియక మీ ఆదేశముల ప్రకారమే చేసితిమి. ఇక మీదట కూడా మీ ఆజ్ఞలను ఏ లోపము వాటిల్లకుండుగా పాటించెదము. పిమ్మట వశిష్ఠ మహర్షి సుమంత్రుని పిలిపించి ఇట్లు పలికెను: ఈ భూమండలం గల ధార్మికులైన రాజులను, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను ఆహ్వానింపుము. అన్ని దేశముల నుండి జనులను సాదరముగా ఆహ్వానింపుము. మిథిలాధిపతి అయిన జనక మహారాజు శూరుడు, సత్యసంధుడు, సర్వశాస్త్రములయందును వేదములలోనూ నిష్ఠాగరిష్ఠుడు, మహాపురుషుడు కనుక స్వయముగా వెళ్ళి ఆయనను సగౌరవముగా ఆహ్వానింపుము. ఇంతకు ముందు ఆయనతో గల అనుబంధంను బట్టి మొట్టమొదట ఆయనను గూర్చి తెలుపుచుంటిని. అట్లే సంతతము మధుర భాషయు రాజుగారికి ఆప్తమిత్రుడును అయిన కాశీరాజును స్వయముగా పిలువము. పరమధార్మికుడును పెద్దవాడును రాజుగారికి మామయు అయిన కేకయ రాజును ఆయన సుతుని స్వయముగా ఆహ్వానింపుము. అంగదేశాధిపతియు సత్పురుషుడును పూజ్యుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును దశరథునకు మిత్రుడును అయిన
రోమపాదుని సాదరముగా ఆహ్వానింపుము. ప్రాచీనులైన సింధు, సవ్వీర, సౌరాష్ట్ర దేశాధిపతులను, దక్షిణ దేశంల ప్రభువులను అందరినీ దూతల ద్వారా ఆహ్వానింపుము. ఇంకను ఈ భూమండలమున దశరథునకు మిత్రులైన రాజులను అందరినీ పరివారములతో బంధువులతో కూడి వచ్చినట్లు వీలైనంత త్వరగా ఆహ్వానింపుము. వశిష్ఠుని ఆదేశంను అనుసరించి సుమంత్రుడు సమస్త రాజులను ఆహ్వానించుటకై అంతరంగికులైన పురుషులను వెంటనే ఆయా దేశములకు పంపెను. బుద్ధిశాలి అయిన సుమంత్రుడు వశిష్ఠ మహర్షి ప్రత్యేకముగా పేర్కొనిన మహీపాలులను అందరినీ ఆయన సూచన మేరకు స్వయముగా తీసుకుని వచ్చుటకై వెంటనే బయలుదేరెను. యజ్ఞమునకు సంబంధించిన పనులను నిర్వహించడి వారందరూ అంటే శిల్పకారాదులు అంతవరకును తాము పూర్తి చేసిన కార్యములను అన్నిటినీ గూర్చి ధీశాలి అయిన వశిష్ఠునికి నివేదించిరి. అందులకు ఆ విప్రోత్తముడు సంతుష్టుడై వారందరితో ఇట్లు పలికెను. ఎవరికైనాను ఏది అయినను ఇచ్చునప్పుడు అనాదరమును చూపరాదు, పరిహాసము చేయరాదు. చులకన భావంతో చేసిన దానము వలన దాతకు హాని కలుగును. ఇందులకు సందేహము లేదు. అంతటా కొన్ని దినముల పిమ్మట రాజులందరూ శ్రేష్టములైన రత్నములను, మణులను, ముత్యములను, పగడములను, అమూల్యములైన వస్త్రాభరణములను, చందనాది పరిమళ ద్రవ్యములను దశరథ మహారాజునకు కానుకలుగా ఇచ్చుటకై తీసుకుని వచ్చిరి. వశిష్ఠుడు రాజుల రాకకు సంతుష్టుడై దశరథునితో ఇట్లు పలికెను. ఓ మహారాజా, మీ ఆహ్వానమును అనుసరించి రాజులు అందరూ విచ్చేసిరి. ఆ మహారాజులందరికీ తగిన రీతిగా అతిథి సత్కారములను జరిపి తిని నియుక్తులైన కార్యకర్తలందరూ యజ్ఞమునకు అవసరమైన సమస్త వస్తువులను సమకూర్చిరి. తీసుకొని రాబడిన ఆ యజ్ఞోపకరణములన్నీయును యాగశాలలో తగిన ప్రదేశములలో ఉంచబడినవి. సమీపముననే ఉన్న ఈ శాలకు యజ్ఞమును ఆచరించుటకై విచ్చేయుడు. ఓ రాజేంద్ర, సంకల్పం మాత్రంన అతి శీఘ్రముగా నిర్మింపబడిన ఈ శాలను తిలకింపుడు. ఋష్యశృంగ వశిష్ఠుల ఆదేశానుసారము మంగళకరమైన తిథివార నక్షత్రములతో కూడిన సుముహూర్తంన దశరథ మహారాజు శంఖ, దుందువి, మృదంగాది మంగళవాద్యములు మ్రోగుచుండగా వేద పండితుల స్వస్తివాచకములతో రాజభవనము నుండి యజ్ఞశాలకు బయలుదేరెను. అంతటా వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములెల్లరును ఋష్యశృంగుని ముందుంచుకొని యజ్ఞవాటికకు చేరిరి. పిమ్మట యజ్ఞకర్త అయిన దశరథుడు, ఋత్విక్కులు మొదలగు వారందరూ శాస్త్రోక్తముగా యథాక్రమముగా యజ్ఞకర్మలను ఆరంభించిరి. సకలైశ్వర్య సంపన్నుడైన దశరథ మహారాజు ధర్మపత్నులతో కూడి యజ్ఞవాటికను ప్రవేశించెను. పిమ్మట అతడు శాస్త్ర ప్రకారము విధి విధానముగా యజ్ఞదీక్షను స్వీకరించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 13వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు 13వ సర్గము సమాప్తము. 14వ సర్గము. యజ్ఞాశ్వంను విడిచిపెట్టిన పిమ్మట అది 1 సంవత్సర కాలంనకు తిరిగి వచ్చెను. అనంతరము సరయూ నదికి ఉత్తర తీరంన రాజు యజ్ఞమును ప్రారంభించెను. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విజునిగా చేసుకొని బ్రహ్మ స్థానమున ఆయనను ఆసీనుని గావించి ఆయన పర్యవేక్షణమున ద్విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధ యాగమునకు సంబంధించిన కార్యములను నిర్వర్తింపసాగిరి. వేదముల యందును వేదార్థముల యందును ఆరితేరిన ఋత్విజులు విద్యుక్త ధర్మముగా యజ్ఞ విధులను ఆచరించుచుండిరి. వేదోక్త రీతిగా మీమాంసా శాస్త్రమును కల్పసూత్రములను అనుసరించి వారు యజ్ఞ కార్యములను నిర్వహించుచుండిరి. ఋత్విజులు ప్రవర్గ్య బ్రాహ్మణమున చెప్పబడిన ప్రవర్గ్య కర్మలను అట్లే ఉపసదము అను ఇష్టి కార్యములను వేద మీమాంసా కల్పసూత్రములను అనుసరించి ఆచరించిరి. ఇంకను ఉపదేశ శాస్త్రము కంటే అధికమైన అతి దేశ శాస్త్రము వలన లభ్యమైన
సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి. ఆ ఋత్విజులెల్లరును మిక్కిలి సంతోషముతో విద్యుక్తములను బహిష్పవమానాది సూక్తములతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించిరి. పిమ్మట వారు ప్రవర్గ్య ఉపసదన కార్యములను ముగింపు సమయమున ప్రాతఃసవన, మాధ్యందిన సవన, తృతీయ సవన కార్యములను అనుష్ఠించిరి. ఇందునకు విద్యుక్తములైన హవిస్సులను సమర్పింపబడినవి. సోమలతను కవ్వమునందుంచి దానికి నలుదిక్కల బ్రహ్మ, అధ్వర్వు, హోత, ఉద్గాత అను నలుగురు ఋత్విజులు చేరి మంత్రములను పఠించుచు సోమరసంను సిద్ధపరచిరి. పిమ్మట యథాక్రమముగా మాధ్యందిన సవనము ఆచరింపబడెను. అట్లే మిక్కిలి ధర్మాత్ముడైన దశరథుని తృతీయ సవనమును కూడా ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తముగా ఆచరించిరి. ఆ యజ్ఞ కార్యములలో ఏ హోమము విడిచిపెట్టబడలేదు. ఒక హోమమునకు మారుగా మరి ఒక హోమమును చేయుట జరగలేదు. హోమ ప్రక్రియలో ఏమాత్రము దొసగులు దొర్లలేదు. హోమాధికము అనంతరము మంత్రపూర్వకముగా నిర్విఘ్నముగా ఆచరింపబడినది. ఆ యజ్ఞము జరిగిన దినములలో అచట ఆకలి దప్పులతో బాధపడిన వారు లేనే లేరు. అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణును విద్వాంసుడే. ప్రతి బ్రాహ్మణునకును అంటే గురువునకును శిష్యులు గాని అనుచరులు గాని 100 మందికి తక్కువగా కాకుండా ఉండిరి. ప్రతిదినము బ్రాహ్మణులు మొదలుకొని అన్ని వర్గముల వారు తృప్తిగా భుజించుచుండిరి. ఇంకను తాపసులును సన్యాసులును అచ్చట ఆతిథ్యమును స్వీకరించుచుండిరి. వృద్ధులను, రోగస్తులను, స్త్రీలను, బాలబాలికలను అచ్చటికి వచ్చి భుజించుచుండిరి. తాను అనుకొనినంత మంది అతిథులు రాలేదనియు భావించుచు దశరథుడు తృప్తి చెందక యుండెను. అందరికిని భోజన పదార్థములను వడ్డింపుడు వివిధములగు వస్త్రములను దానము చేయుడు అని మంత్రులు ఆజ్ఞలను ఇచ్చుచుండగా అచ్చటి వారు ఎల్లరకును అన్న వస్త్రములను ఒసంగుచుండిరి. పాకశాస్త్ర ప్రకారము ప్రతిదినము సిద్ధపరచబడిన భక్ష్య, భోజ్య, లేహ్య, చూష్యాదులతో గూడిన అన్నరాసులు పర్వత ప్రమాణములలో అచ్చట కన్పట్టుచుండెను. ఆ మహారాజు గారి యజ్ఞమును చూచుటకై వివిధ ప్రదేశముల నుండి స్త్రీలు, పురుషులు విచ్చేసిరి. వారందరికి షడ్రసోపేతము అయిన భోజనములను ఏర్పాటు చేసిరి. మధురమైన భోజన పదార్థములు, అపూర్వమైన అతిథి మర్యాదలు మమ్ము ఎంతగానో సంతృప్తి పరిచినవి. మీకు శుభమగుగాక అని బ్రాహ్మణోత్తముల ప్రశంసా వచనములను దశరథుడు వినెను. చక్కగా వస్త్రాభరణములను ధరించిన పురుషులు బ్రాహ్మణులకు భక్ష్య భోజ్యాన్నాదులను వడ్డించిరి. ప్రకాశించుచున్న మణి కుండలములను మున్నగు వాటిని ధరించిన మరికొందరు అతిథి సేవలో వారికి సహాయపడుచుండిరి. వాక్చతురులను ప్రజ్ఞాశాలును అయిన బ్రాహ్మణులు హోమ కార్యముల మధ్య విరామ సమయములలో ఒకరినొకరు జయింపవలెనని ఉత్సాహములతో హేతుబద్ధములైన అనేక వైదిక చర్చలను గావించుచుండిరి. ఆ యజ్ఞం నందు ప్రతిదినము సమర్థులైన బ్రాహ్మణులు సవనత్రయాది సర్వకర్మలను వశిష్ఠాది మహర్షుల ప్రేరణచే శాస్త్రోక్తముగా ఆచరించుచుండిరి. ఆ దశరథ మహారాజు గారి యజ్ఞ సభలో ఆసీనులయ్యున్న బ్రాహ్మణోత్తములందరూ శిక్ష, వ్యాకరణాది షడంగములలో ఆరితేరిన వారే, వ్రత నిష్ఠాపరులే, పెక్కు శాస్త్రములలో పారంగతులే, శాస్త్ర చర్చలలో సమర్థులే. ఆ యజ్ఞం నందు యూపస్తంభమును నిలబెట్టవలసిన సమయము రాగా 6 మారేడు యూపస్తంభములు, చండ్రస్తంభములు 6, అట్లే 6 మోదుగ స్తంభములు, పిదప విరిగి స్తంభము 1, దేవదారు వృక్ష స్తంభములు 2 నిలబెట్టబడినవి. ప్రతి 2 యూపస్తంభముల మధ్య బారడేసి దూరము ఉండును. ఈ యూపస్తంభములన్నీయు యజ్ఞశాస్త్రములచే అంటే యజ్ఞంను నడిపింపగల అనుభవజ్ఞులచే యజ్ఞ శోభలను ఇనువడింపచేయుటకై బంగారు తొడుగులతో అలంకరింపబడినవి. నిల్పబడిన యూపస్తంభములు 21. ప్రతి యూపస్తంభము 21 మూరల పొడవున అరత్ని అంటే ఒక మూర 21 మూరలు పొడవున రూపొందింపబడినవి. ప్రతి స్తంభమును వేర్వేరుగా
వస్త్రములతో అలంకరించిరి. ఈ యూపస్తంభములన్నీయు హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా దృఢముగా చిల్లులు మొదలగున్నవి లోపములు లేకుండా 8 అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పులు సిద్ధపరిచిరి. అవి శాస్త్రోక్తముగా స్థాపింపబడెను. అవి వస్త్రములచే కప్పబడెను, పువ్వులచే గంధములచే అలంకరింపబడెను. ఆకాశమున సప్తఋషుల వలె అవి దేదీప్యమానముగా విరాజిల్లుచుండెను. ఇటుకలు శాస్త్రోక్త ప్రమాణములలో సిద్ధపరచబడినవి. యజ్ఞవేదికను నిర్మాణము యందు దక్షులైన బ్రాహ్మణులచే అగ్నివేదికలు నిర్మింపబడినవి. దశరథ మహారాజు ఆచరించుచున్న యజ్ఞమునందు యజ్ఞ నిర్వహణ దక్షులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా అగ్నివేదికను నిర్మించిరి. ఇది 2 రెక్కలు గల తోకను చాచి తూర్పు ముఖముగా క్రిందికి చూచుచున్న గరుత్మంతుని వలె ఆకృతిలో ఉండెను. బంగారు ఇటుకలతో నిర్మింపబడుట వలన అది గరుడుని సువర్ణమయమైన రెక్కల వలె శోభిల్లుచుండెను. సాధారణముగా ఈ హోమవేదిక 6 వరసలు కలిగి ఉండును. కాని అశ్వమేధ యాగంలో ఇది 3 రెట్లు అనగా 18 వరుసలు కలిగియుండును. కనుక ఈ గరుడాకృతి గల అగ్నివేదిక 18 వరుసలతో ఒప్పుచుండెను. అచ్చట శాస్త్ర ప్రకారము పశువులు, పాములు, పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభములకు కట్టివేయబడును. పాములు, పక్షులు పంజరములలో ఉంచబడినవి. యజ్ఞము యొక్క శాంతి కర్మయందు హయమును, తాబేలు మొదలగు జల జంతువులను ఋత్విజులు శాస్త్రవిధి అనుసరించి యూపస్తంభంనకు బంధించిరి. ఆ స్తంభంనకు 300 పశువులు కట్టివేయబడినవి. ఆ దశరథుని ఉత్తమాశ్వమును కూడా స్తంభమునకు బంధించబడినది. కౌసల్య, సుమిత్ర, కైకేయి అను దశరథుని భార్యలు 3 ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాపసవ్యములుగా ప్రదక్షిణము నర్చిరి. సంతోషముతో దానిపై బంగారు సూదులతో 3 గుర్తులు పెట్టిరి. పట్టమహిషి అయిన కౌసల్యాదేవి ధర్మసిద్ధి కొరకు స్థిరమైన చిత్తముతో అశ్వ సమీపమున ఒక రాత్రి నివసించెను. దశరథ మహారాజు శాస్త్రవిధిని అనుసరించి దక్షిణగా పట్టమహిషిని బ్రహ్మయను ఋత్విజునకు, వావాతయను హోతకును, పరివృత్తిని ఉద్గాతకును, పాలాకలిని అధ్వరునకును ఇచ్చెను. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే, మహిషి అంటే పట్టపురాణి, వావాత అంటే భోగిని, పరివృత్తి అంటే ఉపేక్షిత, పాలాకలి అంటే పాత్రప్రద. అంటే ఈయన భార్యల్ని భార్యని ఒక్కొక్కళ్ళకి ఇచ్చారనమాట. దశరథ మహారాజు గారి భార్యల్ని ఒక్కొక్క బ్రాహ్మణుడికి ఇచ్చారు. 4 బ్రాహ్మణులు. పిమ్మట ఆ 4 ఋత్విజులు వారిని పతుల వలె చేతులతో తాకిరి. అనంతరము రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యమును ఇచ్చి పట్టమహిషి మొదలగు 4 తిరిగి గ్రహించెను. జితేంద్రియుడును ప్రయోగ నిపుణుడును అయిన ఋత్విజుడు అశ్వకందమును అంటే పెన్నేరు గడ్డను అంటే పెన్నేరు చెట్టు గడ్డని గైకొని శాస్త్ర ప్రకారము దానిని వండెను. దశరథుడు హోమ సమయమున శాస్త్రోచితముగా తన పాపములను తొలగించుకొనుటకై దాని యొక్క పొగను వాసన చూచెను. బ్రాహ్మణోత్తములైన 16 మంది ఋత్విజులు ఆ అశ్వమేధ యాగమునకు సమకూర్చబడిన హవ్య ద్రవ్యములను మంత్రములను పఠించుచు అగ్నిలో వ్రేల్చిరి. అశ్వమేధేతర యజ్ఞములందు హవిస్సును జుబి చెట్ల శాఖలయందు శుద్ధి చేయుదురు. కాని అశ్వమేధ యజ్ఞము యొక్క హవిస్సును ప్రబ్బలి చెట్ల యందుంచి సంస్కరించుదురు. వేదభాగములైన బ్రాహ్మణోత్తములలోని కల్పసూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞము 3 దినములలో నిర్వర్తింపబడాల్సి ఉన్నది. మొదటి దినము చేయబడు కార్యక్రమము చతుష్టోమము అనబడును. 2వ దినము చేయబడు యజ్ఞకార్యము ఉక్త్యము అనబడును. 3వ దినమున అనుసరింపబడు హోమ కలాపములను అతిరాత్రము అనియును పేర్కొనిరి. ఇంకను ఈ అశ్వమేధమున శాస్త్రోక్తములైన పెక్కు ఇతర క్రతువులను కూడా దశరథుడు జరిపించెను. శాస్త్రోక్తముగా దశరథుడు జ్యోతిష్టోమము, ఆయుర్యాగము, అతిరాత్రములు 2, అభిజిత్తు, విశ్వజిత్తు, ఆప్తోర్యము అను 6 విధములగు క్రతువులను ఆచరించెను. దశరథ మహారాజు తన వంశాభివృద్ధికై హోత అను ఋత్విజునకు తూర్పు దిశనున్న భూమిని, అధ్వరువు అను ఋత్విజునకు పడమర దిశ యందున్న భూమిని, బ్రహ్మ స్థానమునయున్న ఋత్విజునకు దక్షిణమునయున్న భూమిని, ఉద్గాత అను ఋత్విజునకు ఉత్తర దిశ యందున్న భూమిని దక్షిణగా ఇచ్చెను.
అశ్వమేధ యజ్ఞమునకు సంబంధించిన ఈ విధులను పూర్వము స్వయంభువు అయిన బ్రహ్మయే తెలిపియుండెను. దశరథ మహారాజు క్రతువు ముగిసిన పిమ్మట శాస్త్ర ప్రకారము క్రతు ఫలాభివృద్ధికై ఈ విధముగా ఋత్విజులకు భూదానములను ఒసంగెను. అంతట ఋత్విజులు అందరును యజ్ఞము ద్వారా పవిత్రుడైన ఆ రాజుగారితో, ఈ సమస్త భూమండలమును పరిరక్షించుటకు నీవే సమర్థుడవు, మాకు భూమితో పని లేదు, దానిని పండించుటలో గాని రక్షించుటలో గాని మేము అశక్తులము, నిత్యము నిరంతరము మేము వేదశాస్త్రములను అధ్యయనము చేయుటయందే నిరతులము. ఓ రాజా, ఈ భూదానమునకు మారుగా కొంత ధనమును మీరే ఇప్పింపుడు. ఓ మహారాజా, శ్రేష్టములైన మణులను గాని బంగారమును గాని గోవులను గాని లేక సిద్ధముగా ఉన్న ఏ వస్తువులనైనను మాకు దయచేయము, భూమి వలన మాకు ప్రయోజనమేమి అని పలికిరి. వేదవేత్తలైన బ్రాహ్మణులు ఇట్లు పలుకగా మహారాజు వారికి 10 లక్షల గోవులను 10 కోట్ల బంగారు నాణ్యములను మరియు దక్షిణలకు ప్రత్యామ్నాయంగా 40 కోట్ల వెండి నాణ్యములను ఒసంగెను. ఆ ఋతుజులందరూ కూడి తమకు దక్షిణలుగా లభించిన సంపదను ధీశాలురైన వశిష్ఠునకు ఋష్యశృంగు మహర్షికి సమర్పించిరి. ఆ ఇరువురును ఆ దక్షిణలను ఋత్విజులకు యథోచితముగా పంచిరి. అప్పుడా బ్రాహ్మణోత్తములు అందరూ ప్రసన్న చిత్తులై మేమెంతయు సంతుష్టులము అయితిమి అని వచించిరి. అనంతరము దశరథుడు యాగమును చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు మేలైన 1 కోటి బంగారు నాణ్యములను శ్రద్ధాధరములతో సమర్పించెను. ఇట్లు కోశాగారమునందు గల ద్రవ్యమంతయును పూర్తిగా దానము చేసిన పిమ్మట నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అతడికి అర్ధి అయి విచ్చేయగా దశరథుడు అతనుకు తన ముంజేతి కంకణమును దానము చేసెను. సమృద్ధిగా దక్షిణలు లభింపగా బ్రాహ్మణులు మిక్కిలి సంతృష్టి చెందిరి. బ్రాహ్మణుల ఎడ భక్తి తత్పరుడైన ఆ రాజు ఆనంద భాష్పములను దాల్చుచు వారికి నమస్కరించెను. భూమిపై సాగిలపడి నమస్కరించుచున్న ఉదారుడైన ఆ మహారాజును బ్రాహ్మణోత్తములు సంప్రదాయబద్ధముగా వేదమంత్రములతో ఆశీర్వదించిరి. పుత్రప్రాప్తికి ప్రతిబంధకములైన పాపములను తొలగించున్నదియు, పుత్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయునదియు, సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనదియు అయిన ఉత్తమోత్తమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిలి సంతుష్టుడాయను. పుత్రప్రాప్తికై సుమంత్రుడు తెలిపిన క్రతువులను మనస్సునందు ఉంచుకొని దశరథ మహారాజు ఋష్యశృంగునితో, ఓ తపోధన, వంశాభివృద్ధి గూర్చి పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువులను నిర్వహించుటకు మీరే సమర్థులు అని అభ్యర్థించెను. అందులకు ఋష్యశృంగుడు సమ్మతించి, రాజా, నీకు వంశోద్ధారకులైన పుత్రులు 4 కలుగుదురు అని వచించెను. ఋష్యశృంగుడు పలికిన మధురవచములను విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందముతో ఆయనకు ప్రణమిల్లెను. పుత్రప్రాప్తికై క్రతువు నిర్వహణమునకు ఆ తపస్విని మరల అభ్యర్థించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే 4th సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 14వ సర్గము సమాప్తము. 15వ సర్గము. రావణ సంహారమునకై దేవతలు విష్ణువును ప్రార్థించుట. ప్రజ్ఞావంతుడును అధర్వణాది వేదములయందు పండితుడును అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమును గూర్చి ఒక క్షణం ఆలోచించెను. పిదప కర్తవ్యము పూరింపగా ఆయన ఆ మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ రాజా, నీకు పుత్రులు కల్గుటకై అథర్వ శిరస్సు అను వేదభాగం నందు పేర్కొనబడిన మంత్రములతో విధియుక్తముగా పుత్రకామేష్టి అను క్రతువును నిర్వహించెదను. అనంతరము ఆ ఋషి పుత్రకామేష్టి యాగమును ప్రారంభించెను. ఆ తేజశాలి వేద మంత్రములను పఠించుచు అగ్నికి ఆహుతులను సమర్పించెను. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమైరి. దేవతలు అందరును క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన
బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకొని, ఓ దేవా, నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమంచే మమ్ములను చిత్రహింసల పాలు చేస్తున్నాడు. అతనిని అదుపు చేయుటకు మేము అశక్తులము. హే భగవన్, పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమును ప్రసాదించితివి. దానిని గౌరవించుచు అతడునర్చు దుండగములను అన్నిటినీ మేము ఓర్చుకొనుచున్నాము. ఆ దుర్మార్గుడు వరగర్వముతో లోకములను బాధించుచున్నాడు. ఉన్నతులైన దిక్పాలకులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సైతము రాజ్యభ్రష్టుని గావింప చూచుచున్నాడు. అతడు వరగర్వితుడై కన్నుమిన్నుగానక ఎదురులేని వాడై ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు. రావణుడు క్రీడా పర్వతంన వీరించుచున్నప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించుచున్నాడు. వాయువు కూడా భయంతో అతని సమీపంన తీవ్రముగా వీచుటలేదు. ఉవ్వెత్తు తరంగములతో నుండు సముద్రుడు అతనికి భయపడి చలించుటలేదు. ఓ మహాత్మా, భయంకరాకారులైన ఆ రాక్షసులకు పీతిల్లి మేము గడగడలాడుచున్నాము. కావున వానిని హతమునర్చు ఉపాయమును మీరే ఆలోచింపుడు. దేవతలు తనను ఇట్లు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడవు ఆలోచించి వారితో ఇట్లనెను, భళా, ఆ దుర్మార్గుని సంపుడు ఉపాయము స్ఫురించినది. గంధర్వుల చేత గాని, యక్షుల చేత గాని, దేవతల చేత గాని, దానవుల చేత గాని, రాక్షసుల చేత గాని నాకు చావు లేకుండానట్లు వరమిమ్ము అని రావణుడు అర్థించెను. నేను అట్లే అని ఉంటిని. ఆ రావణుడు వరమును కోరేడి సమయమున మనుష్యుల ఎడ వానికి గల చులకన భావంచే వారి వలన చావు లేకుండానట్లు అడుగలేదు. కావున మానవుని చేతిలోనే అతను మరణము సంభవించును, ఇతరుల వలన కాదు. బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులను విని దేవతలు, మహర్షులు అందరును ఆనందంతో పొంగిపోయిరి. ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంకుచక్ర గదాపాణి అయి పీతాంబరధారి అయి దివ్య తేజస్సుతో విరాజిల్లుచు యజ్ఞశాలకు అరుదించెను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అంతటా మహావిష్ణువు బ్రహ్మతో గూడి అచ్చట ఉపస్థితుడాయెను. పిమ్మట దేవతలందరూ ఆ దేవదేవుని స్తుతించి సాగిలపడి మ్రొక్కి ఇట్లు ప్రార్థించిరి, ఓ మహావిష్ణు, లోక కళ్యాణ కాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొనుచున్నాము. అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావము గలవాడు, మహర్షితో సమానమైన తేజస్సు గలవాడు. అతని ముగ్గురు భార్యలను దక్షకన్యలైన హ్రీ, శ్రీ, కీర్తి అను వారితో సమానములు. వారికి 4 రూపములలో పుత్రుడవు కమ్ము. రావణుడు వరప్రభావమున లోకకంటకుడాయెను. అతనిని దేవతలు ఎవరును చంపజాలరు. నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చుము. రాక్షసుడైన ఆ మూర్ఖ రావణుడు పరాక్రమ గర్వముతో దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుచున్నాడు. ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమున విరాజిల్లుచున్న గంధర్వులను, అప్సరసలను హింసించుచున్నాడు. సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునులతో గూడి ఆ క్రూర రావణుని సంహారము కొరకై ఇచ్చటికి వచ్చి మిమ్ములను శరణు పొందుచున్నాము. ఓ శత్రు భయంకర శ్రీ మహావిష్ణువు మా అందరికిని నీవే దిక్కు. కావున దేవతలకు శత్రువైన రాక్షసులను వధించుటకై మానవుడై అవతరించుటకు సంకల్పింపుము. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకల లోక ఆరాధ్యుడు దేవదేవుడు అయిన ఆ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఇట్లు నుడివేను, భయమును వీడుడు, మీకు భద్రత చేకూరును. క్రూరుడు, దుర్మార్గుడు, దేవర్షులను బాధించుతున్న వాడు అగు రావణుని, అతని పుత్రులను, పౌత్రులను, అమాత్యులను, బంధువులను, మిత్రులను, జ్ఞాతులను అందరినీ లోకహితార్థమై యుద్ధమున హతమార్చి తీరెదను. పిమ్మట 11,000 సంవత్సరముల కాలము ఈ మానవలోకంన నివసించి ఈ భూమండలమును పాలించెదను అని సకల ప్రాణులకును
ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవ లోకంన తాను అవతరింపదగు స్థానమును గూర్చి ఆలోచించెను. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు 4 రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను. బ్రహ్మ రుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు దివ్యస్థుతులతో ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. ఆ రావణుడు సహజముగానే గర్వితుడు, వరప్రభావముచే కన్నుమిన్నుగానక యున్నవాడు, ధర్మ విరుద్ధముగా ప్రతాపమును చూపువాడు, దేవేంద్రునకు శత్రువు, లోకములను బాధించువాడు, సత్పురుషులను మునులను హింసించువాడు, తాపసులకు భయంకరుడు. అట్టి దుష్టుని సంహరింపుము. క్రూర రాక్షసుడైన ఆ రావణుని, అతని బంధుమిత్రులను, సైన్యములను, పరివారములను తుదముట్టించి ఆర్తుల వితలను బాపుము. పిమ్మట ఓ దేవదేవా, మా బోటి వారికి అందరానిదియు రాగద్వేషములకు తావులేనిదియు అయిన వైకుంఠమును చేరుము. ఇది ఎవరు చెప్పారు? బ్రహ్మ రుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసులు దివ్యస్తులతో మనుషులను స్తుతించరి. అంటే ఇవన్నీ బ్రహ్మదేవుడు, శివదేవుడు, ఋషులు మొదలైన వాళ్ళు విష్ణుమూర్తికి చెప్పారనమాట ఈ మాటలు. అంటే ఆయన విష్ణుమూర్తి అర్థించారు ఈ రకంగా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 15 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 15వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షత్పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షుభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రాः సంతు, పుత్రాः సంతు పౌత్రిణः. అథ సదా సంతు జీవాంశ శరదశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం అస్మద్గురుచరణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మీరు ఇక్కడి వరకు విన్నారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే ఒక కామెంట్ పెట్టి, ఒక లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయొచ్చు కదా. ప్లీజ్